Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం, వేల ఏళ్ల చరిత్రతో అంతకు మించిన ప్రాశస్త్యంతో విరాజిల్లుతున్న అద్భుత పుణ్యక్షేత్రం మట్టపల్లిలోని ఉగ్ర నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాము. వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి మరియు లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళను దర్శించుకొని తర్వాత మా ప్రయాణం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి స్టార్ట్ అయ్యింది. దామర్చల్ల జాన్పాడ్ రోడ్ మీదుగా మట్టంపల్లికి మన రైడ్ సాగిపోనుంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్కు 25 కిలోమీటర్ల దూరంలో మట్టపల్లి గ్రామంలో వేల ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయం కొలువయ్యింది. మట్టపల్లి గ్రామ శివార్లోకి చేరుకున్నాము. అందమైన గ్రామం, చూడచక్కని ఇండ్ల మధ్య నుండి ప్రయాణం చేస్తూ ముందుకు కదులుతుండగా అందమైన శిలాతోరణం మనకు స్వాగతం పలుకుతుంది. ముందు కదులుతూ ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నాము. మొదటగా విశాలమైన ప్రాంగణంతో కళ్యాణ మండపం కనబడుతుంది. స్వామివారి కళ్యాణం ఇక్కడే అంగరంగ వైభవంగా జరుగుతుంది. బైక్ పార్క్ చేసి దర్శనానికి బయలుదేరి వెళ్ళాము. అద్భుతంగా చెక్కబడిన స్వామివారి నిలువెత్తు గోపురం, ఆలయ ప్రహరీ గోడ మీద చెక్కబడిన అద్భుత శిల్పాలు మదిని దోచుకుంటాయి. దీని గుండా ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించాము. ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాము. చక్కగా కుళాయిలు ఏర్పాటు చేశారు. పక్కనే కృష్ణమ్మ కనువిందు చేస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కొని అలా ముందుకు కదులుతూ స్వామివారి ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. విశాలమైన కృష్ణానది ఒడ్డున అందమైన అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో కూడిన పరిసరాలు, చూడగానే ఆకట్టుకునే వాతావరణం ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రాల్లో మరింత మహిమాన్వితంగా చేస్తున్నాయి. స్వయంభుగా వెలిసిన ఉగ్ర నరసింహుడు, భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలాసిల్లుతున్న కరుణ కటాక్ష వీక్షణుడు, కొండా కోనలో వెలిసిన లక్ష్మీ వల్లభుడు మరియు మునుల పూజలందుకునే మహిమాన్వితుడు నెలకొన్న క్షేత్రం ఈ మట్టపల్లి పుణ్యక్షేత్రం.
ప్రధాన ఆలయం సింహద్వారానికి ఒక పక్కగా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కన తలనీలాలు అందించే సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన ఆలయం గోపురానికి ఇరువైపులా విష్ణు స్వరూప విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. సింహద్వారం నుండి లోపలికి రాగానే ఎడం వైపున టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడే సేవలకు ప్రసాదాలకు సంబంధించిన టికెట్స్ తీసుకోవాలి. స్వామివారి ప్రధానాలయం ఎదుట ఆరచెట్టు బోధెతో చేసిన ధ్వజస్తంభము తప్పక దర్శించుకోవాల్సిందే. దానికి ముందు సైడు నాగదేవత కొలువై ఉంది. పక్కన తులసి చెట్టును ఏర్పాటు చేశారు. ఇక్కడ కుంకుమ పసుపుతో పూజ చేసి కొబ్బరికాయలు కొడతారు. స్వామివారి గర్భగుడి పవిత్రతను కాపాడడానికి లోపల ఫొటోస్, వీడియోస్ తీయడం నిషిద్ధం. స్వామివారి గర్భగుడి నుండి బయటికి రాగానే అక్కడే కొలువై ఉన్న గోదాదేవి అమ్మవారిని, రామానుజాచార్యుల వారిని మరియు సప్త ఋషులను దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన భక్తులు ప్రధాన ఆలయం ముందున్న మండపంలో కూర్చొని స్వామివారి ధ్యానం చేస్తారు. ఈ ఆలయంలో కొండ గుహలో పద్మాసీనుడైన స్వామివారు దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి కోర మీసాలతో ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడి స్వామివారిని యోగా నరసింహుడు అని కూడా పిలుస్తారు. ప్రధాన ఆలయంలోకి వెళ్లిన తర్వాత మొదటగా స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని తరువాత స్వామివారి దర్శనం కోసం గర్భగుడిలోకి వెళ్తారు. 1100 సంవత్సరాల క్రితం తంగడ గ్రామరాజైన మాచిరెడ్డి స్వామివారి నెలకొన్న గుహను కనిపెట్టారని ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో చూసే స్వామివారి భక్తుల కోసం దేవాలయం అందించే సేవలు, వాటికి సంబంధించిన ఖర్చు వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రధాన ఆలయం నుండి బయటకు రాగానే ఎదురుగా యాగశాల ఉంటుంది. ప్రత్యేక దినాల్లో ఇక్కడ యాగాలు జరపబడతాయి. దాని పక్కన అద్దాల పవలింపు సేవా మందిరం కలదు. అందులో స్వామివార్ల చిత్రపటం చూడవచ్చు. యాగశాల నుండి బయటకు వచ్చే భక్తులు సేద తీరేందుకు యాగశాల ముందు కూడా మరొక మండపం కలదు. మధ్యాహ్నం గుడి మూసే సమయానికి ముందు స్వామివారికి పూజ చేసి వచ్చిన భక్తులకు హారతితో పాటు ప్రసాద వితరణ చేయబడింది. ఈ ఆలయం చుట్టూ రక్షణ గోడను ఏర్పాటు చేశారు. గోడకు అటువైపు కృష్ణమ్మ, గుడికి 3 వైపులా నెలకొని ఉంది. ఈ ప్రహరీ లేనట్లయితే విశాలమైన ఉగ్ర కృష్ణమ్మ స్వామివారి ఆలయాన్ని తన వడిలోకి తీసుకుంటుంది. అందువల్ల ఎత్తైన రక్షణ గోడను ఏర్పాటు చేశారు. ప్రసాదాల కొరకు టికెట్ తీసుకున్నాను. అక్కడి నుండి ప్రసాద వితరణ కౌంటరు ఇది సింహద్వారానికి కుడి పక్కన ఉంది. అక్కడ ప్రసాదాలను కలెక్ట్ చేసుకోవాలి. మహోన్నతమైన స్వామివారి దైవ దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. దేవాలయం బాహ్య గోపురం వద్ద స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మార్గం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన స్వాగత తోరణం చూడవచ్చు. ఇదే దారిలో కొద్దిగా ముందుకు వెళ్ళగా భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తూ స్వామివారిని ప్రదక్షిణ చేయవచ్చు. ఇక్కడ నుండి ఆలయ పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి.
స్వామివారికి అన్నదానం అంటే ఎంతో ఇష్టం కావున స్వామివారిని అన్నాలయ అని కూడా అంటారు. ప్రదక్షిణ చేసే మార్గంలో దేవాలయపు ట్రస్టు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను కూడా వెళ్లి భోజనం చేశాను. మంచి శుభ్రతతో కమ్మగా వంటలు వండి వచ్చిన భక్తులకు అందిస్తున్నారు. ఇక దేవాలయపు బాహ్య గోపురం మీద అందాలను చూస్తూ గుడి నుండి బయటకు వచ్చాము. వైశాఖ పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు 5 రకాలుగా ఉత్సవాలు జరుపుతారు. ఇక తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక పూజలకు భక్తులు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి లక్షలాదిగా వస్తారు. వీటిని పురస్కరించుకొని కృష్ణానది ఒడ్డున ప్రహ్లాద మార్కండేయ స్నానఘట్టాలను నిర్మించారు. ఈ పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఎన్నో సామాజిక వర్గాలకు చెందిన సత్రాలు నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా అన్నదానంతో కూడిన సత్రాలు ఇక్కడి ప్రత్యేకత. అలా దివ్యమైన స్వామివారి దర్శనం చేసుకొని చెప్పలేని మధురానుభూతిని మదిలో దింపుకొని తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాము. వీలు దొరికినప్పుడల్లా ఇక్కడికి మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక మా మార్గం మధ్యలో పిల్లి అడ్డొచ్చింది. కంగారేమి లేదు, అది దాని దారిలో అది పోయింది. దాన్ని అనవసరంగా దూషణ చెయ్యలేను. అలా ముందుకు వెళ్లి విశాలమైన కృష్ణానది మీద అందమైన పొడవైన బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రయాణం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ బ్రిడ్జి మీద నిలబడి కొందరు నది యొక్క నీటి ప్రవాహపు అందాలను ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. మరికొందరు నదిలోకి వలలు వేసి చేపలను పట్టుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ దాటితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎంటర్ అయినట్లే. రోడ్డుకి ఇరువైపులా కనుచూపు మేరలో పచ్చని పచ్చదనం చూడడానికి అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం అందమైన ఊర్ల నుండి సాగుతుంది. లారీల రాకపోకల వల్ల కావచ్చు నిమిషానికి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. కొంత దూరం ప్రయాణించాక దాచపల్లి వద్ద అద్దంకి నార్కట్పల్లి హైవే మీద మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. దాచపల్లి కూడా మంచి డెవలప్డ్ టౌన్. ఇక్కడ అన్ని రకాల వస్తువులకు సంబంధించిన షాప్స్, స్టోర్స్ ఉన్నాయి. రాష్ట్రాల నడుమ కృష్ణానది పైన కట్టిన బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తున్నాము. ఎడం వైపు ట్రైన్ రూట్ కోసము బ్రిడ్జి ఏర్పాటు చేశారు. పైనుండి ఎండ పొట్టున కొడుతుంది. బాడీ రెస్ట్ కోరుకుంటుంది. అందువల్ల మార్గ మధ్యలో ఒక కేవ్ దగ్గర ఆగి కాఫీ ఆర్డర్ ఇచ్చాము. చీర్స్ చెప్పుకొని నేను మా ఫ్రెండ్ కాఫీ టేస్ట్ ఆస్వాదించాము. నిజంగానే టేస్ట్ అదర్స్. బాడీ మళ్ళీ యాక్టివేట్ అయ్యాక తిరిగి మా ప్రయాణం స్టార్ట్ చేశాము. అలా మా ప్రయాణం మిర్యాలగూడ పట్టణానికి చేరుకుంది. మా ఫ్రెండ్ని బస్ స్టేషన్లో దింపి మా హోమ్ టౌన్కి ప్రయాణం స్టార్ట్ చేయాలి. నా చిన్నతనంలో చూసిన మిర్యాలగూడ, ఈరోజు చూసిన మిర్యాలగూడ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మొత్తం మారిపోయింది ఈ టౌన్.
ఏరియాలోకి వచ్చాము. 2-3 నిమిషాల్లో ఇంటికి చేరుతాము. ఏది ఏమైనా ఈరోజు ప్రయాణం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. వచ్చేసాను హోమ్ స్వీట్ హోమ్ కి. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.